సికింద్రాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ నకిలీ పోలీసుల కిడ్నాప్ దోపిడీ కేసును అల్వాల్ పోలీసులు ఛేదించారు. మల్కాజ్గిరి డీసీపీ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను హర్యానా, చండీగఢ్లో ప్రత్యేక బృందాలు నిర్వహించి ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మొత్తం 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్త గర్లపాటి వెంకటదుర్గ నాగేశ్వర సిద్ధార్థను వీసా ప్రాసెసింగ్ పేరుతో పరిచయం పెంచుకుని పథకం ప్రకారం వలలో దింపిన నిందితులు మాచబొల్లారంలోని ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద నకిలీ పోలీసులుగా నటించి స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేశారు. తుపాకీతో బెదిరించి దాడి చేసి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, డెల్ ల్యాప్టాప్, OnePlus మొబైల్ ఫోన్ దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనెక్ట్ అవుతుంది, అతని దగ్గర డబ్బులు మంచి వసూలు చేయొచ్చు అని చెప్పేసి గోపి సలహా ఇస్తారు. ఆ సలహా మేరకు రఘురాజ్ వర్మ ఫర్దర్గా వర్కౌట్ చేస్తారు. ఒకసారి అల్వాల్ వచ్చి తీసుకుంటాడు, ఆ ఏరియాలో వర్కౌట్ చేసి కాబట్టి ఆ టైం బీయింగ్ అప్పుడు అతను కుదరకుండా తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇతనికి రఘురాజ్ వర్మ ఏంటంటే ఇట్లా అఫెన్షన్ చేయడము, వాడు వచ్చిన డబ్బులతో బయటికి ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్కువగా ఇతను చండీగఢ్ విజిట్ చేస్తుంటాడు. ఆ చండీగఢ్లో స్పా సెంటర్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ అమ్మాయిలు కూడా దొరుకుతారు అనేటువంటి ఉద్దేశంతో అతను ఎక్కువగా ఏదైనా అఫెన్షన్ చేసే డబ్బులు వస్తే అక్కడికి వెళ్తుంటాడు. సో ఈ రఘురాజవర్మ గురించి తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వేరే అఫెన్స్లో డబ్బులు వస్తే అతనికి చండీగఢ్ వెళ్తాడు. అక్కడ వెళ్ళి స్పా సెంటర్లలో తిరుగుతున్న క్రమంలో ఫ్రీక్వెంట్గా తిరిగే క్రమంలో అక్కడ ఇటువంటి అఫెన్షన్ చేసే వాళ్ళ ముగ్గురు ఆయనకి గతంలో కూడా పరిచయం ఉండడం జరిగింది. సో నార్త్ ఇండియన్స్ ఎవరైతే హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో సునీల్, ఫౌజీ అని చెప్పేసి, విక్కీ సంధు అని, తర్వాత సర్పంచ్ రాజేష్ అని, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ వ్యక్తులతో ఇతనికి పరిచయం ఉంటుంది. సో ఈ నవంబర్ ముందు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేసి ఈసారి అఫెన్స్లో వాళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పేసి సో స్ట్రైట్ అవే వాళ్ళు నవంబర్ 13వ తారీఖున అక్కడ చండీగఢ్ నుంచి ఒక స్కార్పియో వెహికల్ రెంట్ తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. అదే స్కార్పియో వెహికల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తారీఖు నాడు ఈ ఏమని ఎవరైతే ఉన్నారో నా రఘురాజ్ వర్మ, ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది మాధవిలత అని, సో ఆమెతోటి ఫోన్ చేపిస్తాడు. చేపించు కొంచెం మంచిగా మాట్లాడేసి మాకు వీసా కావాలండి, పర్సనల్ కలుస్తాను అని చెప్పంటే కంప్లైంట్ కూడా కొంచెం వీక్నెస్ ఉండడంతో నమ్ముతాడు. నమ్మి 14వ తారీఖు 7 గంటల తర్వాత పలానా తోటికి రమ్మంటే అల్వాల్ ఏరియాలో కొంచెం రిమోట్ ఉన్న ఏరియాకు రమ్మని చెప్తాడు. ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక్కడ స్కార్పియో వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఈ సిద్ధార్థ చౌదరి దాంట్లో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్తారు. వెళ్ళగానే ఇనిషియల్గా ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటంటే మేము ఢిల్లీ పోలీస్ అని చెప్తారు. సో ఈ సిద్ధార్థ చౌదరి మీద గతంలో ఈ వీసాలకు సంబంధించిన దాంట్లో ఒక వీసా రాలేదనే విషయంలో ఢిల్లీలో కేసు అయింది. సో ఢిల్లీ కేసు ఉన్నట్టున్నారు. ఇతను కూడా ఈ ట్రాఫిక్లో ఉన్నట్టు మేము గొడవ చేయడు, ఢిల్లీ పోలీసు తీసుకెళ్తుందేమో అని చెప్పేసి. సో అంత ఒక ఓఆర్ఆర్ వెళ్ళిన తర్వాత అక్కడికి పక్కన తీసుకెళ్ళి నిర్మాంస ప్రాంతంలో దాన్ని కొట్టేసి అతని గోల్డ్ తీసుకుంటారు. తీసుకున్నాక మళ్ళీ వాళ్ళకి గోల్డ్ తీసుకుని వదిలిపెట్టబుద్ది కాదు, అరే ఈ మంచిగా సంపాదించింది అన్నాడు, క్యాష్ కూడా వసూలు చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రాజమండ్రి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ పెనుగలూరు విలేజ్ దగ్గర ఉద్యోగ లాఠీ ఉంటారు, ఆ లాఠీలో తీసుకెళ్ళి అక్కడ అంతా పోలీస్ టైప్లో ఇంటరాగేషన్ అన్నట్టు చేసి వీళ్ళ వైఫ్కు వీడియో కాల్ చేస్తారు. అక్కడి నుంచి సిద్ధార్థ చౌదరి వైఫ్ చేసి ఇట్లా మీ వాడు ఇవన్నీ చేస్తున్నట్టు మేము పట్టుకున్నాము, అర్జెంటుగా మాకు 10-15 lakhs క్యాషెస్ వదిలేస్తాము, లేకపోతే లేదు అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు ఊళ్ళో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో